నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, మరి అదేవిధంగా పక్ష ఫలాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి నూతన సంవత్సరం అని చెప్పేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 2024 గాను జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి, మరి ఈ ఫలితాల మూలంగా మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. వీటిని కష్టాలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు చెడు జరుగుతుంది అనేటప్పుడు కానీ కొంత సుగమం చేసుకోవడం కోసం ముందుగా ఈ ఫలితాలను తెలుసుకోవాలి. మరి ఆ విధంగా తెలుసుకునేటప్పుడు అందరికీ అలాగ ఉంటుందా అంటే కొంతవరకు మనకి ఇది దాదాపు ఓన్లీ 30% అని చెప్పచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల ఉండేటువంటి కారణాలు వేరు, ఇప్పుడు వేరు. అయినా సరే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 15 రోజులకు గాను ఒక్కొక్కరి వారి ఉద్యోగ, వ్యాపార అదృష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా ఉంటుంది, సంతానంలో ఎలా ఉంటుంది, లేదా ఓవరాల్గా వారికి ఈ 15 రోజుల కాలంలో రాబోయే మంచి చెడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూడాలి. గ్రహస్థితి కనుక చూసినట్టయితే మేషంలో గురువు ఉన్నారు, కన్యలో కేతు, తదుపరి వృశ్చికంలో బుధ, శుక్రులు. అయితే బుధుడు 8వ తారీఖు మళ్ళీ మార్పు చెంది ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో రవి, కుజులు ఉన్నారు. ఇక కుంభంలో శని, తర్వాత మీనంలో రాహు. ఇది గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈ 15 రోజులు జనవరి 1 నుండి 15, 2024 గాను ఎలా ఉంటుంది అంటే గ్రహస్థితిలో మనకు 3లో కేతువు ఉన్నాడు. 3లో కేతువు ఉన్నప్పుడు అంటే కేతువు మూలంగా మనం అంటే ఇది కమ్యూనికేషన్ ప్లేస్. మనం ఎవరితో అన్నా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి సూచించేటువంటి స్థితి. అంతేకాదు మనకున్నటువంటి సోదరులతో మాట్లాడేప్పుడు కూడా అనుకోకుండా వారి మధ్య మనం విభేదాలు తెచ్చుకోకుండా సమాజంతో కానీ ఇంకెవరితో అయినా కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, ఏదైనా మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయగలగడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఇక పంచమంలో బుధ గురువులు ఉన్నారు. పంచమంలో బుధ గురువులు ఉండడం చాలా మంచిది. ఎవరికి అంటే సంతానానికి, ముఖ్యంగా చిన్నపిల్లలైతే చదువుకునేటువంటి వారికి, చక్కటి ఈ ప్రాథమిక విద్యాస్థానంలో ఉన్నటువంటి వారికి, ఏదైనా మంత్రోపదేశం పొందేటువంటి వారికి, వేదస్థితి, వేదజ్ఞానాన్ని పొందేటువంటి వారికి చాలా చక్కటి అభివృద్ధి కనిపించేటువంటిది, అంటే ఒక మంచి మార్గం దొరికేటువంటిది. అంతేకాదు వీరి సంతానానికి, సంతాన ఉద్యోగానికి, సంతాన వివాహంలో కానీ, సంతానానికి సంతానం కలిగేటువంటి విషయంలో కానీ, సంతానానికి భాగ్యం కలిగేటువంటి విషయంలో కానీ ఈ 15 రోజులైతే చక్కగా ఉంటుంది. సంతానం మూలంగా ఆనందపడేటువంటి స్థితి వీరికి ఉంటుంది. ఇక 6లో రవికుజులు ఉన్నారు. 6లో ఉన్నటువంటి ఇది మనకి తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా చక్కగా ధైర్యంగా, ముఖ్యంగా ఏంటంటే రక్షణ విభాగానికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో తప్పనిసరిగా మనం అప్లై చేసుకోవడం కానీ ఇప్పటికీ అప్లై చేసుకుంటే వాటి యొక్క రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో అప్లై చేసినటువంటి వారికి. రవి, కుజులు. రవి గవర్నమెంట్ ఉద్యోగానికి, కుజుడు మనం రక్షణ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ అనుకోండి, సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, లేకపోతే దేశ సంబంధంలో ఉన్నటువంటి సైనికులు అనుకోండి, ఇలాంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి ఉన్న వారికి చక్కటి అవకాశంగా ఉంటుంది. దానిలో ఉన్నతి సంపాదించడం, ఇప్పటికీ ఆ ఉద్యోగంలో ఉన్నవారికి ఒక ఉన్నతమైనటువంటి స్థితి రావడం, లేదు ఇంతకుముందు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారికి దాని గురించి ఆ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం, లేదు ఇప్పుడే మనం అప్లికేషన్ పెడితే చక్కటి సుగమమైనటువంటి మార్గం దొరికేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. ఇక 8లో అంటే అష్టమంలో శని. అష్టమంలో శని ఉంటే దీర్ఘాయుష్యం ఉంటుంది. కాకపోతే కొద్దిగా అనారోగ్యం అయితే అనారోగ్య పాలయ్యేటువంటి స్థితి అయితే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇక 9లో రాహు ఉన్నాడు.
9లో రాహు ఉన్నాడు అంటే భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మనం అంటే మన తండ్రి స్థానం, తండ్రి కొద్దిగా అనారోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే మనం ఉన్నటువంటి స్థితిగతులు కొద్దిగా ఏదైనా చేసే పని వల్ల పెద్దల వల్ల పెద్దలకు కోపం కలిగించేటువంటి పనులు, తండ్రి నుండి కొద్దిగా దూరం అయ్యేటువంటి పరిస్థితి కానీ, తండ్రికి దూరంగా ఉండేటువంటి స్థితి కానీ ఈ 15 రోజులు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగస్థానం అయినటువంటి 10లో గురువు ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో చక్కటి ఉన్నతి కానీ, లేకపోతే మీరు చేస్తున్న కార్యాలయంలో అధికారుల నుండి మెప్పు పొందేటువంటి స్థితి కానీ, లేదు ఇప్పటికీ ఉద్యోగం చేయకుండా ఉన్నటువంటి వారు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కానీ, లేదు ఇప్పుడే మన ఉద్యోగం కోసం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వారు, అంటే వారు ఏదైనా ఒక ప్రణాళిక వేసుకున్న చక్కటి అభివృద్ధి పొందేటువంటి దానికి ఒక బీజంలాగా ఉండేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 10లో ఉన్నటువంటి గురువు కారణంగా. కాబట్టి మొత్తంగా మిశ్రమ ఫలితాలుగానే చెప్పవచ్చు మనం ఇక్కడ కూడా. ఈ మిశ్రమ ఫలితాల మూలంగా మనం చేయవలసింది ఏమిటి అంటే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి అన్నీ కూడా సవ్యంగా ఉండాలి, అన్ని గ్రహాల అనుగ్రహం మన మీద ఉండాలి అన్నప్పుడు ఇష్టదేవత ఆరాధన చేయడం, వాటితో పాటు అతిగా వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు దురుసుగా మాట్లాడడం ఇలాంటివి చేయకుండా ఉన్నట్టయితే దాదాపు మనకి 15 రోజులు కూడా హాయిగా ఆనందంగా గడిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పచ్చు. విన్నారుగా? మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా, మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ, ద్వితీయంలో కానీ, ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.